ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణ యత్నంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారని భావించగా అలాంటిది ఏమీ లేదని తేలిపోయింది. అతిగా మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయినట్లు నిర్ధారణ అయింది. తనపై వచ్చిన ఆరోపణలు, అధికారుల చర్యలతో కృష్ణారెడ్డి మనస్తాపం చెందారు. నిన్నటి నుంచి అతిగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోయారు. అయితే కుటుంబ సభ్యులు గమనించే సమయానికి మద్యం బాటిల్ పక్కనే శానిటరీ బాటిల్ కూడా కనిపించింది. ఆ రెండు కలిపి తాగటం వల్లే కృష్ణారెడ్డి స్పృహ కోల్పోయారని భావించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన బలవన్మరణ యత్నం చేశాడని అందరూ భావించారు. కానీ విష పదార్థాలు ఏమీ కృష్ణారెడ్డి సేవించలేదని డాక్టర్లు నిర్ధారించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణ యత్నం కేసులో మరో ట్విస్ట్ ప్రస్తుతం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పి అందరూ భావించారు. కానీ అలాంటిది ఏమీ లేదని కూడా తేలిపోయింది. అయితే ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్లనే ఆయన స్పృహ కోల్పోయినట్లుగా నిర్ధారించారు. అయితే నిన్న మనం చూసాము, ఈయనకి సంబంధించిన లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అధికారుల చర్యలు కూడా ఆయన పైన తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. కానీ నిన్నటి నుంచి కూడా ఆయన అతిగా మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోయారు. అయితే కుటుంబ సభ్యులు గమనించే టైంకి ఆయన మందు బాటిల్ సేవిస్తున్నారు. దాని పక్కనే శానిటరీ బాటిల్ కూడా కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆయన ఈ రెండు కలిపి తాగడం వల్లనే కృష్ణారెడ్డి స్పృహ కోల్పోయాడని చెప్పి కుటుంబ సభ్యులు అయితే భావించడం జరిగింది. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఆయన బలవన్మరణ యత్నం చేశారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆయన స్పృహ కోల్పోయారు. అతిగా మద్యం సేవించడం వల్లే ఇది జరిగింది అని చెప్పారు. పైగా ఆయన బాడీలో ఎలాంటి విష పదార్థాలు లేవని కూడా డాక్టర్లు నిర్ధారించారు.